you have a happy birthday, a super extra special day. I wanna wish you a happy birthday. May all your dreams come true today. 'Cause you're really one in a million, and you mean the world to me. There's no one sweeter than you to wish a happy birthday to. I hope you have a happy birthday and a truly wonderful year, filled with all the joy that you deserve and all the things that you hold dear. 'Cause you're really something special, and you've totally rocked my world. There's no one sweeter than you to wish a happy birthday to. To wish a happy birthday to. Happy birthday to you. I wanna wish a happy birthday to you. Happy birthday to you. I wanna wish a happy birthday to you. I hope you have a happy birthday, a super extra special day. I wanna wish you a happy birthday. May all your dreams come true today. 'Cause you're really one in a million, and you mean the world to me. There's no one sweeter than you to wish a happy birthday to. There's no one sweeter than you to wish a happy birthday to. To wish a happy birthday to. एहसास की जो जुबान बन गए, दिल में मेरे मेहमान बन गए। आपकी तारीफ में क्या कहें, आप हमारी जान बन गए। आप हमारी जान बन गए। आप ही रब, आप ईमान बन गए। आप हमारी जान बन गए। से हमें आप हमदम मिल गए, जैसे कि दुआ को अल्फाज मिल गए। सोचा जो नहीं वो हासिल हो गया, चाहूं और क्या कि खुदा दे अब मुझे। रब से मिला एक आयाम। సో ఎలా అంటే ఫ్యామిలీ అంతా కూడా దగ్గరగా ఉండడమా, నేను కొంచెం క్లోజ్ గా నేను 1 2 3 చెప్పగానే అందరూ ఒకేసారి 3 సే హాయ్. అమ్మ హాయ్ చెప్తున్నారా, బాయ్ చెప్తున్నారా? మమ్మీతో కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, అమ్మాయితో డాడీతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. కానీ నేను మీరు చూసాను, మీరు పెట్టిన సాంగ్ బట్టి అర్థమైంది. సో మీరు ఇద్దరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. సో దట్స్ గుడ్. సీరియస్గా ఒక్కసారి అమ్మ నాన్న కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ కూడా, రైట్? సో ఆ ఎమోషనల్ కనెక్టివిటీని ఇప్పుడు బయటకు తీద్దాం. ఏంటంటే పోతే బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్. నాకు తెలుసు పుట్టగానే డెఫినెట్గా సంథింగ్ ఆలోచన అనేది క్రేజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ వేరేమో అడుగుదాం, ఏమి ఇష్టం సూర్యతేజ, రైట్? కంపల్సరీ పక్క ఆయన ఇష్టం అంటున్నాడు. ఆయన ఒకసారి గట్టిగా చెప్పండి, రైట్? గొప్పవాడైతే బాగుంటుంది, రైట్ సార్? ఇలాంటి ఆలోచనలు బయటకు తీసుకురావాలి. డాక్టర్ ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్ సార్, మీ మనోడు ఏమో సైంటిస్ట్, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన అవ్వాలి అనట్లేదు, సైంటిస్ట్ అవుతాడు అంటున్నాడు.
చదువుకొని మన హోప్స్ చేసేసాయి నేను ఇష్టపడ్డా సూపర్ నో డిష్ మీరు అంతేగానే అన్నట్టు చెప్తున్నాను ఓన్ డిసిషన్ రైట్ సార్ ఇలాంటి ఒక్కరే చెప్పాలి వెరీ గుడ్ సార్ గట్టిగా చెప్పాలి స్టైలిష్గా ఉన్నాడు స్మార్ట్గా ఉన్నాడు టాలెంట్ లేదు కాబట్టి యాక్టర్ అవ్వాలి రైట్ సో ఇప్పుడు పేరెంట్స్ చాయిస్ లో ఫస్ట్ సార్ చాయిస్ అందుకే అమరేంద్ర బాహుబలి అంటాం మేము ఒకసారి గట్టిగా చెప్పాలండి అన్నిటికంటే బ్యూటిఫుల్ ఆన్సర్ హ్యాపీగా ఉండాలి ఏం చేసినా హ్యాపీగా ఉండాలి రైట్ మేడం సేమ్ ఆన్సర్ సో ఆల్వేస్ హ్యాపీ విహాన్ చైతన్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి తను ఏం చేసినా లైఫ్ లో మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్సింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది బాబుకి అందరూ ఒక్కసారి హాల్ మార్మల్ పైన గట్టిగా చెప్పలు కొడదామండి ప్లీజ్ గివ్ హిమ్ బిగ్ హ్యాండ్స్ ఎవ్రీబడి ఐ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్ విహాన్ చైతన్ ఒక ఫ్యామిలీ ఫోటో దాని తర్వాత ఇంగ్రీడియంట్ ఇలా ఉంటారు యాక్టివ్ మీరు అనుకుంటారు ఎలా ఉంటారని అంత ఫాస్ట్ రావు ఈ జనరేషన్ పిల్లలు అంత బాగా యాక్టివ్ ఫాస్ట్ కొంచెం తొందరగా రావాలి కొంచెం పేరెంట్స్ కూడా కృషి చేయండి అమ్మా వెరీ గుడ్ సూపర్ కిడ్స్ ఇక్కడ ఇక్కడ ఒక లైన్ ఫామ్ చేయండి ఫేస్ కట్ చేయాలి అందరూ అటువైపు కొంచెం మై నేమ్ ఇస్ ఆల్సో జస్ట్ టెల్ మీ ద నేమ్ My name is Raja. ఓకే Siri. సిరి ఓకే My name is Sayasatika. My name is Tijit Kotla. ఓకే My name is Shiyan Reddy. శ్రీయాన్ రెడ్డి Vigneshwar. విఘ్నేశ్వర్ Sahasrika Reddy. సో గేమ్ లోకి వెళ్ళే ముందు యూ షుడ్ టెల్ మీరందరూ నాకు విషయం చెప్పాలి యూ షుడ్ టెల్ మీ వన్ థింగ్ మామూలుగా మనకి ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు మమ్మీ డాడీ సో నేనున్నాను నేను నాకు మా డాడీ అంటే బాగా ఇష్టం అంటే మా అమ్మంటే ఇష్టం కాదని కాదు అమ్మ కంటే డాడీతో ఎక్కువ కనెక్టివిటీగా ఉంటాను సో మీరు అలా ఎవరితో ఉంటారో చెప్పండి గేమ్ ఏంటో నేను చెప్తాను అమ్మ నాన్న ఒక్కరి పేరే చెప్పండి Amma. అమ్మ Amma. అమ్మ Nana. నాన్న మీద మామూలు ప్రేమ ఉన్నట్లేదు ప్రేమ అంత గట్టిగా చెప్తుందా Amma. అమ్మ Amma. అమ్మ Amma. అమ్మ నీకు తెలియదు ఈ ఆన్సర్ కాదమ్మా అమ్మ నాన్న ఒకరి పేరు చెప్పండి ఓకే Amma. అమ్మ అమ్మి Nana. నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ నాన్న అన్నారు తప్పలేదు అమ్మని ఎంతైతే లవ్ చేస్తున్నారో డాడీ కూడా అంతే లవ్ చేయండి ఎందుకో తెలుసా ఎప్పుడు నాన్న వెనకబడ్డాడు అంటారు కానీ అమ్మ నవమాసాలే మోస్తుంది నాన్న జీవితాంతం మోస్తూనే ఉంటాడు ఓకే సో అమ్మని నాన్నని ఎంత బాగా లవ్ చేస్తే లైఫ్ లో అంత బాగా పైకి వస్తారు రైట్ గేమ్ ఏంటంటే అక్కడ మన అబ్బాయి కూడా డిజిటల్ ఆయన ఒక సాంగ్ ప్లే చేస్తాడు డ్యాన్స్ చేయొద్దు ఎంతైనా అమ్మ తర్వాత ప్రపంచం ఓకే అమ్మని అంత బాగా లవ్ చేయాలి అంత బాగా ఇష్టపడాలి సో ఈ లక్కీ గిఫ్ట్ ఎవరికి అంటే ఆ మ్యూజిక్ ప్లే అయ్యి స్టాప్ అయ్యే వరకు ఇక్కడ తీసుకొని రావద్దు అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడండి మీ అమ్మని కూడా అక్కడే నిలబెట్టండి స్టాండ్ ఓవర్ దగ్గర ఓకే నిలబెట్టండి గేమ్ ఏంటో నేను చెప్తా మ్యూజిక్ స్టార్ట్ ఓకే అమ్మ దగ్గరికి వెళ్ళండి ఓకే మెల్లిగా టైం లిమిట్ ఏం లేదు స్టాప్ ద మ్యూజిక్ ఇది రాసుకోవాలి ఓకేనా రైట్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే స్టాప్ అవ్వడం నాకు సంబంధం లేదు చిల్డ్రన్ మీరు గెలవాలి మీ అమ్మగారు గెలవాలి అంటే మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి ఏమేంటంటే ఆ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు కిస్ రూపంలో చూపిస్తారా వాటేవా అమ్మకి ఎంత బాగా ప్రేమగా చూస్తున్నారో నాకు అర్థమైపోతుంది నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తా అమ్మకి వద్దనే వరకు కిస్ చేస్తూనే ఉండాలి ఓకే సో బట్ కిస్ మస్ట్ బి లవబుల్ చాలా ప్రేమగా ఉండాలి రెడీయా మ్యూజిక్ రెడీయా 3, 2, 1 మ్యూజిక్ వెరీ గుడ్ తనలో మమతే కలిపి పెడుతుంది 7, 6, 5, 4, 3, 2, 1 టైమ్ అప్ స్టాప్ ద మ్యూజిక్ వచ్చేయండి మంత్లీ కానీ ఒక్కసారి అమ్మకి ప్రేమగా ఐ లవ్ యూ చెప్పడం కానీ కిస్ చేయడం కానీ చేస్తారా సో విన్నర్ ఎవరంటే విన్నర్ నేను అనౌన్స్ చేయడం కాదు మీ మమ్మీ చేతనే అనౌన్స్ చేపిస్తాను ఓకే రైట్ వేద అండ్ మేఘన చేతులు పైకెత్తమ్మా లేడీస్ అండ్ జెంటిల్మెన్ మన అందరం చాలా చోట్ల కొటేషన్ చూస్తుంటాం సేవ్ గర్ల్ చైల్డ్ అని అలా ఇలా అని సారీ ఇక్కడ ఒకటి చూడండి అమ్మా ఒకే విషయం చెప్తాను ఒక అమ్మాయి అంటే లైఫ్ సో లేడీస్ మీకు ఫ్యూచర్ మరీ నటిస్తున్నావా జీవిస్తున్నావా ఓపెన్ రైస్ సో ఫస్ట్ లక్కీ థ్యాంక్స్ నాకు కాదు విహాన్ చెప్పు ఓకేనా రైట్ Thank you, Vihan. రైట్ సో నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోదాం మమ్మీ అంటే అలా చాలు పాపం అమ్మ అంటేనే అమాయకురాలు పాపం అమ్మ ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలెడితే మనం నిద్రపోయే వరకు
మనతోనే ఉంటుంది, అంత ప్రేమ చూపిస్తుంది. కానీ డాడీ అలా కాదు, డాడీ కిస్ చేస్తే సరిపోదు. డాడీ కొంచెం కోపంగా ఉంటాడు, డాడీ అంటేనే కోపం, కానీ ఆ కోపంలోనే ప్రేమ దాగుంటుంది. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే డాడీ దగ్గర వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు కాదు, ఇప్పుడు టాస్క్ మారిపోతుంది. డాడీ దగ్గర చేయాల్సిన టాస్క్ వేరు. సో రెడీయా? 3, 2, 1 డాడీ దగ్గరికి వెళ్ళండి, డాడీ దగ్గరికి. ఓకే, సో చిల్డ్రన్ చిన్నప్పుడు నాన్న దగ్గరికి పోయి మాకు ఈ వస్తువు కొనియండి, ఆ వస్తువు కొనియండి, ఇది కొనియండి అంటే ఎవరు ఏం కొనియరు. ఆయన ఇచ్చేది ఒకటే, ఆయన వీపునే మనకు రేసు గుర్రం లాగా యూజ్ చేస్తారు పాపం. అంత గొప్పోడు నాన్న, అయినా నాకు తెలియదు నాన్న ఎందుకు వెంటబడ్డా. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణంలో. నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పు, గేమ్ ఏంటో నేను చెప్తాను. డాడీ నీకు ఇప్పటివరకు ఏమి ఇచ్చాడు? టాయ్ టాయ్. డాడీ ఏమి ఇచ్చాడు నాన్న? టాయ్. ఆయన చెప్పింటే నువ్వు చెప్పినట్టు. గిఫ్ట్ ఏమి ఇచ్చాడు ఇప్పటివరకు నాన్న? నాన్న సైకిల్. 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 కార్. కారా? మీ నాన్న ఏకాక కారే కొనిచ్చాడా? రిచ్ ఫాదర్. ఓకే రైట్. నాన్న ఏమి ఇచ్చాడమ్మా? నాన్న ఏమి ఇచ్చాడు, ఏం చెప్పాడు? బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా నాలాగా ఎవరైనా మాట్లాడితే మాట్లాడకని చెప్పాడు, అంతేనా? రైట్. ఇప్పుడు మీరు గెలవాలంటే ఏంటంటే మీ డ్యాన్స్ చేయాలి. డాడీ కొంచెం షైగా మోహనంగా ఫీల్ అవుతారు. డాడీకి కొరియోగ్రఫీ చేసే అదృష్టం కొంతమందికి వస్తుంది. ఓకేనా? సో డాడీతో డ్యాన్స్ చేయాలి, డాడీ కూడా డ్యాన్స్ చేయాలి. ఓకే రైట్. సో ఒక్కసారి పేరెంట్స్ ఫాదర్స్ అందరికి గట్టిగా చెప్పాలి. రైట్, సూపర్ సాంగ్, వెరీ గుడ్. కిడ్తో పాడు చేయాలి, కిడ్తో పాడు చేయాలి. పాడు డ్యాన్స్ చేస్తున్నాడు అంటే ఇది ఎవరికి ఇద్దాం గిఫ్ట్? ఇది ఎవరికి ఇద్దాం? అందరికంటే చిన్న పిల్లోడు కాబట్టి. సో ఇమాన్షి కోసం ఎవ్రీబడి ప్లీజ్ గుడ్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. ఇన్స్టా రీల్స్ ఓకేనా? రైట్ రైట్, గుడ్ నాన్న, గుడ్ గుడ్. అండ్ వచ్చినందుకు సార్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, కిడ్ సార్ అమ్మని మాత్రమే తీసుకొని రావాలి, డాడీ కాదు, అమ్మని మాత్రమే తీసుకొని రావాలి. రంజిత్ గారు, రంజిత్ గారు తొందరగా రావాలి సార్. ఇక్కడ రాలేదా ఇక్కడికి? నో ప్రాబ్లం, ఉండండి. సంతోష్. సంతోష్ గారు, సంతోష్ గారు వచ్చారా? మీరు కొంచెం గట్టిగా పిలవండి. సంతోష్ గారు. సంతోష్ పక్కన గాలి పెట్టండి మేడం. వస్తున్నారా? సంతోష్ గారు ప్లీజ్ కమ్మా. నిఖిల్ గారు, నిఖిల్ గారు రావాలి సార్. వెరీ గుడ్. మీ ఫ్యామిలీ నుంచి ఒక కపుల్, ఎనీ కపుల్, మీ ఫ్యామిలీ. నాకు మీరే బ్యూటిఫుల్ హ్యాండ్సమ్గా కనబడుతున్నారు సార్, ఇంకెవరు కనబడట్లేదు. రండి. అండ్ యాక్చువల్లీ వెంకట్ గారిని, చాందిని గారిని ఎందుకు మనం విడుదల చేయడం, వాళ్ళని కూడా పిలిచేస్తే అయిపోతుంది కదా. రైట్. సో బిఫోర్ దాట్ ఏమేంటంటే మామూలుగా సార్ మనం ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తూ ఉంటాం మేడమ్స్ గురించి, భార్య మా ప్రపంచం, భార్య మా ప్రపంచం అంటాం, అంతే కదా. సో భార్య ప్రపంచం అంటే మదర్ తర్వాత మదర్ భార్య. సో అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మేడం మీరు అందరూ చేతులు కట్టుకోండి. ఏం చేయదు ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో జస్ట్ చేతులు కట్టుకోండి సార్, చేతులు కట్టుకోండి. మేడం చేతులు కట్టుకోవాలి అంతే. చిల్లర మీరు కూడా చేతులు కట్టుకోండి. సార్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాంగ్ ప్లే అవుతుంది, ఆ ప్రపంచం చుట్టూ తిరగాలి. ఎలా తిరగాలో ఆ సాంగ్ బట్టి మీకే అర్థమవుతుంది. ఎవరైతే స్పాంటేనియస్గా ఆ సాంగ్ బట్టి డిజైన్ చేసి గుర్తుపడతారో వాళ్ళే ఫస్ట్ రౌండ్ విన్నర్. ఫస్ట్ రౌండ్లో మేడం చుట్టూ సార్ రౌండ్గా తిరగాలి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. సార్ బాగా గట్టిగా చేస్తారు. ఒకటే స్టాప్ అయ్యేవాళ్ళు తెలుసు. నీ చూపుల
పై రెప్పలు వేసి కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదనుకున్నావే ఒక్కసారి మీ మేడం చేయబట్టుకోండి మేడం చేయబట్టుకోండి సార్ అంతే మేడం చేయబట్టుకో ఒక రౌండ్ చెప్పండి మేడం చేయబట్టుకోండి ఒక రౌండ్ ఓన్లీ వన్ రౌండ్ వెరీ గుడ్ స్టాప్ ద మ్యూజిక్ అందరూ బాగా చేశారు ఈ సార్ మాత్రం పుష్పరాజులో ఇంకా జీవించేస్తున్నారు ఉన్నారు మీ పేరేంటి సార్ నిఖిల్ రెడ్డి గారు సో నిఖిల్ రెడ్డి గారి కోసం ఒకసారి గట్టిగా చెప్పండి ఫస్ట్ రౌండ్ లో ఆయన విన్నారు రైట్ సో సెకండ్ రౌండ్ ఇప్పుడు సార్ ఏం చేయరు సిగ్నేచర్ వెరీ గుడ్ అంతే వెరీ గుడ్ అంతే కంటిన్యూ చేయాలి సిగ్నేచర్ అయ్యేవారు చేయాలి మేడం కొంచెం ఒక మూమెంట్ చేయండి అందరూ ఒకేసారి చేయండి లేడీస్ నేను చెప్తాను రెడీ 1 2 3 here we go 1 2 3 అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి స్టాప్ ద మ్యూజిక్ వాళ్ళు కాకుండా చెప్పండి నేనే చెప్పాలా అనుకుంటున్నారు మీరు వాళ్ళకే ఇవ్వచ్చు చెప్పొచ్చు నో ప్రాబ్లం అందరికి అర్థం అయిపోతుందా మీ చాయిస్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైనా పర్లేదు యా అంతేనా ఇప్పుడు అర్థమైందమ్మా ప్రతి శ్రీ విజయం వెనుక ఎవరుంటారు విజయం వెనుక ఒక శ్రీ ఉంటారు ఇది ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్ రెడ్డి గారు కదా ఒకసారి నిఖిల్ రెడ్డి గారి కోసం అందరు గట్టిగా చెప్పాలండి థ్యాంక్ యూ ప్లీజ్ గో అండ్ సిట్ దేర్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే థీమ్ చెప్తాను ఆ ప్రోడక్ట్ పేరు చెప్పాలి అండ్ ఒక విషయం ఒక రూల్ ఏంటంటే మనకు స్టార్ మహిళా షో లాగా బజర్ ఉందమ్మా ఇక్కడ సో బజర్ లేదు కాబట్టి బజర్ ప్లేస్ లో కుడి చేయి పైకెత్తి ఆన్సర్ చెప్పాలి సో మీరు కుడి చేయి పైకెత్తకపోయినా ఆన్సర్ కౌంట్ అవ్వదు సో ఆన్సర్ చెప్తున్నప్పుడు కంప్లీట్ గా కుడి చేయి పైకెత్తి ఆన్సర్ చెప్పాలి నేను అడిగిన తర్వాత ఓకే చాలా యాక్టివ్ ఉన్నావు వెరీ గుడ్ రైట్ సో ఫస్ట్ మీకు అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వస్తుంది మమ్మీ అంటుంది గట్టిగా చెప్పడమ్మా సంతు ఆ చిన్న పాప నేను చిన్నగా ఉన్నప్పటి నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది ఓకే అందుకే మీకు అందరికీ బాగా ఇష్టం చాలా మందికి తెలుసు సంతూర్ అడ్వర్టైజ్మెంట్ కాకపోతే ఇప్పుడు చెప్తాను సో ఎగ్జాక్ట్ గా కంటిన్యూగా 3 అడ్వర్టైజ్మెంట్ థీమ్స్ ఉంటాయి ఎవరు చెప్పినా సరే కంప్లీట్ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసి చెప్పాలి ఓకే రెడీ నీ చిట్టి చేతులు పని అద్భుతాన్ని చేశాయి కానీ నీ చేతులకు పనిపించాడు సర్ఫెక్స్ నువ్వు ఆన్సర్ చెప్పావు కానీ చేయి పైకి ఇంటికి చిన్న లేదు ఇక్కడ మేడం పేరేంటి డబ్బులు ఎవరికి ఊరికే రావండి మీరందరూ జ్యువెలరీ వేసుకొని వచ్చినప్పుడే నేను అర్థం చేసుకోవాలి నేను చెప్పాను కదా నాకు తెలుసు మీరు అందరూ ప్రతి ఒక్కరు చెప్పారు వా అసలు నేనే క్వశ్చన్ పేపర్ తప్పుగా రన్ చేసుకోవాలి తప్పు చేశాను ఐ డిడ్ మిస్టేక్ ఓకే రైట్ అది తీసేసాను కూర్చో అట్లా చెప్పారు ఓకే రైట్ తను కోరిన విధంగా ప్రతిక్షణం రిన్న సిద్ధార్థ్ బ్రూ సిద్ధార్థ్ సరే మీకు అందరికీ ఇంటివాగా కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు ఏంటంటే ఇట్స్ ఏ బ్యూటీకి సంబంధించి పేరులో కొంచెం దగ్గరగా వచ్చారమ్మా అమ్మ మీరు టీవీ కంటిన్యూగా చూస్తుంటారా అంటే అన్ని ఆన్సర్లు మీరే చెప్తున్నారు లేట్ అయితే ఫాంట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ సో లేడీస్ అండ్ జెంట్మెన్ ఇప్పుడు చెప్పేది కూడా ఆన్సర్ అందరూ చెప్తారు కానీ చాలా వరకు తప్పు చెప్తూ ఉంటారు కొంచెం మిస్టేక్ అటుగా చెప్తుంటారు కరెక్ట్గా చెప్పండి నేను ఐఏఎస్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటాను పశువులు అంటే మాకు ప్రాణం నేను అన్నాను నేను విన్నాను నాకు అర్థమైంది ఓకే రైట్ ఆరోగ్య మిల్క్ కరెక్ట్ ఆన్సరా ఆరోగ్య మిల్క్ అనే వాళ్ళు అందరూ అన్న శుభప్రభు చెప్పడమ్మా ఆరోగ్య మిల్క్ ఆరోగ్య డైరీ కరెక్ట్గా చెప్పాను నువ్వు ప్రతిదానికి ఎందుకమ్మా ఓకే చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పాలి ఆరోగ్యానేనా
గట్టిగా చెప్పడమ్మా. ఆరోగ్య. మీరందరూ ఒకటే ఫ్యామిలీ అమ్మా, ఈ వాళ్ళకి కంప్లీట్గా వచ్చాయి. అది ఆరోగ్య కాదమ్మా, అది ఆరోగ్య. సో ఆరోగ్య ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, రైట్. అత్తగారు కోడలు గారు ఉన్నవాళ్ళు చేతి పైకి అత్త కోడలు, ఇద్దరు కోడలు అత్తగారు ఉన్నారా? ఇక్కడికి వచ్చిన వారు కావాలి. రైట్, అత్త కోడలు ఎవరున్నా కానీ చేతి పైకి ఎత్తారమ్మా కొంచెం. రైట్. మీన్ వైల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనకు చాలా స్టాల్స్ ఉన్నాయి. సో విఆర్ఎక్స్ స్టాల్ ఉంది, తర్వాత బెలూన్ ట్విస్టింగ్ ఉంది. సో ఆ స్టాల్స్ అన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరైనా, కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. విఆర్ఎక్స్ అంటే మిమ్మల్ని అందరినీ చాలా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సో భోజనం అయ్యాక కూడా విఆర్ఎక్స్ కంపల్సరీగా అందరూ యూటిలైజ్ చేసుకోవాలండి. ఇటువైపు రైట్ సైడ్ లో ఉంది. కాకపోతే పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం కంప్లీట్ గా కంపల్సరీ ఎవరైనా మన పేరెంట్ దగ్గర ఉండాలి. కొంచెం అది కింద పడుతూ అలా ఉంటూ ఉంటాం కాబట్టి సో పేరెంట్ కొంచెం వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే చేసుకోవాలి. రైట్. సో అత్త కోడలు ఎవరున్నారో వాళ్ళు కొంచెం అత్త కోడలు, ఒక అత్త ముగ్గురు కోడలు. రైట్. ఒక అత్తగారు ఇద్దరు కోడలు. అత్తగారు ఎవరండి? మీ అత్తగారు ఎవరు? ఈ అమ్మ, ఈ అమ్మ. అమ్మ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగుండాలి కదా. మీ కోడలు ఇద్దరు ఉన్నారు కదా, పెద్ద కోడల పేరు చిన్న కోడల పేరు చెప్పండి ఫస్ట్. పెద్ద కోడల పేరు ఏంటి, చిన్న కోడల పేరు ఏంటి? చంద్రకళ, నిర్మల. చంద్రకళ గారు, నిర్మల గారు. ఇప్పుడు ఈ గిఫ్ట్ మీకు రావాలి, మీకు కావాలి అంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఓకేనా? రైట్. ఇద్దరు కోడలు ఎవరమ్మా? అక్కడ నిలబడండి. ఇక్కడ రావాలి అసలు, అక్కడ నిలబడి. ఆ ఇద్దరు కోడలలో మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పారు. ఇది టపీమని చెప్తేనే మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇద్దరు కోడలలో ఏ కోడలు అంటే బాగా ఇష్టం? ఇద్దరు అంటే ఇస్తారా? రైట్. ఇద్దరు కోడలు ఉన్న అత్తగారికి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. నెక్స్ట్, విహాన్ని విజయడానికి ఇంతమంది వచ్చారు. ఒకే కుటుంబం అంటే ఐ మీన్ ఇంటి పేరు సేమ్ అయి ఉండాలి, ఇంటి ముందర పేరు సేమ్ అయి ఉండాలి. సో ఇంటి ముందర పేరు సేమ్ అయి ఉండాలి. 5 కంటే ఎక్కువ ఉండాలి ఇంటి పేరు. ఎవరినైనా ఓకే. 10 మంది వచ్చింది. ఇంటి పేరు ఏంటమ్మా? తమ్ముడ పోయిన వాళ్ళు ఎంతమంది అమ్మా? నిజం చెప్పండి, ఎంతమంది వచ్చారు? తమ్ముడ పోయిన వాళ్ళు 1 2 3 4 5 6 ఎంతమంది వచ్చారమ్మా? ప్రైమ్ క్యాబ్ ప్రైమ్. ఓకే. సో తమ్ముడ పోయిన వాళ్ళకి మీరు అప్పటి నుంచి చూస్తున్నామా? మీ పేరు ఏం చెప్పండి ఒకసారి. ఈ నిర్మల గారికి అందరూ దయచేసి ఒక్కసారి నా తరఫున గట్టిగా చెప్పలు కొట్టాడు. వేరే తరఫు ఇప్పుడు జోరుగా సారీ అవుతాయి. సీరియస్గా చెప్తున్నాను, ఈ తమ్ముడు పోయిన వారి తరఫున మీకే స్మాల్ గిఫ్ట్. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు, అలా ఉన్నారు. అవునా? సో అందుకే కావచ్చు ఇంత బాగా యాక్టివ్గా ఉన్నారు. I'll be there for you when you call, there to pick you up when you fall. Yes, I'll love you with all I am. Yes, tonight is where we begin. And ooh, I wanna dance with you. Ooh.
बेकरार हो के दामन थाम लो मैं किसका, क्या मिसाल दो मैं तेरी नाम लो मैं किसका। नहीं नहीं ऐसा हंसी कोई नहीं है जिस पे ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए। तू जिए हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू यू, आहा हैप्पी बर्थडे टू सुनीता, हैप्पी बर्थडे टू यू। औरों की तरह कुछ मैं भी तोहफा आज लाता, औरों की तरह। నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. చెరగవని కలతే వలదు అని అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే. నాదరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి, ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను. అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే, నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే. తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. ఋతువులు మారిపోగా కాలమెట్టే దొరలిపోగా, తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే. రాసే నీ వెళ్ళు చూసి, నవ్వే నీ పెదవి చూసి, మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే. ధ్రువముల నడుమ సాగే దూరమానాడు, భుజమున నీ శ్వాస ఊగెను నేడు. తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం,
కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా, రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, లోకమొక్క వైకుంఠపాళి కింద పడి లేచే మూలి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా, ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు, ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. Happy birthday, yeah, yeah, oh. I know you hate me, yeah, yeah, oh. Well, I miss you too, yeah, yeah, I know it's kinda late, but happy birthday. So hard when you're far away, forgot the date. I won't make the same mistake. I'm so to blame. So now you know. Don't hang up the phone. I wish I was at home. I know it's way too late, but happy birthday. Yeah, yeah, oh. I know you hate me, yeah, yeah, oh. Well, I miss you too, yeah, yeah, I know it's kinda late, but happy birthday. It's not that I don't care, you know I'll make it up to you. If I could, I'd be there. Yeah, yeah, whoa. Up with it, girl. Rock with it, girl. Show them it, girl. With a bang bang. Bounce with it, girl. Dance with it, girl. Get with it, girl. With a bang bang. Come on, turn the radio on. It's Friday night and I won't be long. Gotta do my hair, put my makeup on. It's Friday night and I won't be long till I hit the dance floor, hit the dance floor. I got all I need. No, I ain't got cash, but I got you, baby. Just you Baby, and me. I don't need dollar bills to have fun tonight. Baby, I don't need dollar bills to have fun tonight. I don't need no money. You ain't more than diamond, more than gold. As long as I can feel the beat. Make the beat just take control. I don't need no money. You ain't more than diamond, more than gold. As long as I give them. Free up yourself, get out of control.
it to the floor and make me see your energy because me not play no hide and seek. What is it the thing you ever make me feel weak, girl? Free. Cause anytime I whine and catch it, the selector pull it up and put it for repeat, girl. Me not touch a dollar in my pocket, cause nothing in this world ain't more than what you worth. I don't need no man. You worth more than diamond, more than gold. As long as I can feel the beat. Make the beat just take control. I don't need no man. You worth more than diamond, more than gold. As long as I keep dancing. Free up yourself, get out of control. Baby, I